Please like, share this video and subscribe to my YouTube channel. కొద్ది రోజుల క్రితం నేను నా చెల్లెలు ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళాము. నాకు నా సిస్టర్కి రాధిక తెలుసు. యాక్చువల్లీ రాధిక నా చెల్లెలు కీర్తికి చిన్నప్పటి నుంచి తెలుసు. రాధిక చాలా మంచి అమ్మాయి. తను ఎక్కువగా మాట్లాడదు, కానీ మనం చెప్పేదంతా జాగ్రత్తగా వింటూ ఉంటుంది. ఎప్పుడూ కామ్గా ఉంటుంది. రాధిక వాళ్ళ అమ్మా నాన్న ఆ రోజు రాత్రి సిటీ ఫంక్షన్ హాల్లో రిసెప్షన్కి వెళ్ళారు. ఆ ఇంట్లో మేము ముగ్గురం మాత్రమే ఉన్నాము. మేము ముగ్గురం డ్రెస్ చేంజ్ చేసుకొని రాధిక బెడ్రూమ్లో మంచం మీద కూర్చున్నాము. కొంచెం సేపు టైంపాస్ కోసం హారర్ స్టోరీస్ చెప్పుకోసాగాము. కానీ మాకు పెద్దగా హారర్ స్టోరీస్ తెలియవు. ఒకటో రెండో మాత్రమే తెలుసు. అంత ఇంట్రెస్టింగ్గా ఇంకా స్కేరీగా అనిపించలేదు. ఉన్నట్టుండి రాధిక ఇలా అన్నది, నాకు ఒక హారర్ వెబ్సైట్ తెలుసు. ఇక తను వెంటనే లేచి తన ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో తను ఇంతకు ముందే సేవ్ చేసి పెట్టుకున్న ఒక బుక్ మార్క్ మీద క్లిక్ చేసింది. నేను నా చెల్లి కీర్తి ఇద్దరం వెళ్ళి రాధిక వెనక నిల్చొని ల్యాప్టాప్ చూస్తున్నాం. ఆ వెబ్సైట్లో చాలా స్కేరీ స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నిజమైన స్టోరీస్ అంట. నేను అదే ఫస్ట్ టైం చూడటం. అర్బన్ లెజెండ్ అంటే ఏంటో అప్పుడే నాకు తెలిసింది. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రియల్గా జరిగిన స్టోరీస్ అంటే నా చెల్లెలకి కూడా చాలా ఇష్టం. అప్పుడు కీర్తి ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉన్న ఒక స్టోరీ వైపు వేలితో పాయింట్అవుట్ చేసి ఇలా అడిగింది, రాధిక, ఇదేం స్టోరీ? ఇదేదో డిఫరెంట్గా ఉన్నట్టుంది. ఒకసారి పెట్టవా చూద్దాం? వద్దు కీర్తి, మనం అది చూడకూడదు. ఆ వీడియో చాలా డేంజరస్. అసలు మనం ఈ వెబ్సైట్ చూడకూడదు. అది కూడా నైట్ టైంలో అస్సలు చూడకూడదు. మరి నువ్వే కదా ఓపెన్ చేసింది. సరే, ఒకటి చెప్పు. అసలు ఈ వెబ్సైట్ ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు? అదంతా నాకు తెలియదు. డెఫినెట్లీ మనమైతే చూడకూడదు. ఏదో ఒక ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేస్తే నేను బుక్ మార్క్ చేసి పెట్టుకున్నాను. నేను కూడా ఏమీ చూడలేదు. కానీ నా ఫ్రెండ్ చెప్పింది, ఇందులో ఉన్న వీడియో గేమ్స్ అన్నీ చాలా అంటే చాలా స్కేరీ, ఇంకా హాంటెడ్ కూడా అంట. ఒకసారి ఎవరో ఇలాగే ఈ వెబ్సైట్ లో గేమ్ ఆడుతూ చనిపోయాడని చెప్పింది. నేను అప్పుడు అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అని, అలాంటివి ఏమీ కూడా రియల్ గా ఉండవని, కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తానని నేను నా చెల్లి పాయింట్అవుట్ చేసిన వీడియో మీద క్లిక్ చేశాను. వీడియో ప్లే అయింది. వీడియోలో ఉన్న ఒక అమ్మాయి ముఖం మొత్తం కాలిపోయి చాలా వింతగా ఉంది. ఆ అమ్మాయి జుట్టు చాలా పొడవుగా ఉంది. అప్పుడే ఆ వీడియో ఆగిపోయి ఆ వీడియో కింద స్క్రోలింగ్ వచ్చింది. స్క్రోలింగ్ లో ఏమి రాసిందంటే, ఈ స్టోరీని రాసింది మనిషి కాదు అని. అయితే మరి రాసింది ఎవరు? రాధిక వద్దు, మనం ఈ స్టోరీని చూడవద్దు అని అన్నది. తన ముఖం మీద చెమటలు పట్టాయి. తను చాలా భయపడుతూ చెప్పింది. కీర్తి కూడా సరే, నువ్వు అంతగా భయపడుతూ ఉంటే చూడొద్దులే అని చెప్పి ముగ్గురం వెళ్ళి కొంతసేపు బుక్స్ తీసి చదువుకొని పడుకున్నాము. కానీ పడుకున్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు ఇలాంటి వీడియోస్, స్టోరీస్ ఇంకా గేమ్స్ కూడా ఎవరు కలెక్ట్ చేసి పెట్టుకుంటారు అని. ఇంతలో కీర్తి కూడా లేచి ల్యాప్టాప్ మళ్ళీ ఓపెన్ చేసి అదే వీడియో మీద క్లిక్ చేసింది. ఆ వీడియో ప్లే అవ్వగానే ఆ భయంకరమైన సౌండ్ విని నేను కూడా వెళ్ళి నా చెల్లి పక్కన నిలబడ్డాను. వెంటనే రాధిక కూడా వచ్చి ఆ వీడియో చూడటం మొదలుపెట్టింది. మేము ముగ్గురం ఎక్కువసేపు చూడలేకపోయాం. కీర్తి తన చెవులను మూసుకొని బాత్రూమ్ వైపు వెళ్ళింది. తనతో పాటే రాధిక కూడా వెళ్ళింది. నేను కూడా వెళ్ళి పడుకున్నాను. కానీ నాకు ఆ స్టోరీ సరిగ్గా అర్థం కాలేదు. రాధిక, కీర్తి బాత్రూమ్ నుండి బయటికి వచ్చి మంచం మీద నా పక్కన కూర్చున్నారు. రాధిక వెళ్ళి ఆ వీడియో మళ్ళీ ప్లే చేసింది. నేను, నా చెల్లి మా చెవులు మూసుకొని కూర్చున్నాను. ఎందుకంటే ఆ సౌండ్స్
చాలా స్కేరీగా వినటానికి చాలా భయం పుట్టేలా ఉన్నాయి. కానీ రాధిక మాత్రం సైలెంట్ గా ల్యాప్టాప్ ముందే కూర్చొని వీడియో మొత్తం చూసింది. చూసి ఇలా అన్నది, చూసారా, అనవసరంగా భయపడ్డారు. ఏమీ కాలేదు. నేను మొత్తం వీడియో చూసేశాను. కానీ అప్పుడే నేను ఒక విషయం నోటీస్ చేశాను. రాధిక వాయిస్ కొంచెం చేంజ్ అయ్యింది. నేను నా చెల్లెలు అదే రూమ్ లో మ్యాట్రిస్ మీద పడుకున్నాం. రాధిక తన బెడ్ మీద పడుకుంది. రాధిక లైట్ కూడా ఆఫ్ చేసింది. నాకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఇంతవరకు నేను వేరే వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ పడుకోలేదు. ఫస్ట్ టైం రాధికకి కొంచెం తోడు ఉన్నట్టు ఉంటుందని నా చెల్లి చెప్తే వచ్చాను. చాలాసేపటి తర్వాత నాకు నిద్ర పట్టింది. కానీ అర్ధరాత్రి ఏదో సౌండ్ వినిపించి నాకు మెలకువ వచ్చింది. ఆ సౌండ్ ఎక్కడి నుండో కాదు, రాధిక నిద్రలో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంది. నిద్రలో అరుస్తుంది. తనకి ఏదో పీడకలలు వచ్చినట్లు ఉంది. ఎంతసేపటికి తను అలానే అరుస్తూ ఉండడంతో నేను నా చెల్లిని కూడా నిద్రలేపాను. రాధిక నిద్రలో అరవడం గురించి చెప్పాను. కీర్తి ఏమన్నదంటే రాధిక అసలు ఆ వీడియో చూడకుండా ఉండాల్సింది అని. మేము పడుకోవడానికి ట్రై చేశాం. కానీ రాధిక చేసే సౌండ్స్ వల్ల మాకు నిద్ర పట్టడం లేదు. కానీ రాధిక ఇంకా పెద్దగా మాట్లాడటం, అరవడం చేయసాగింది. తను ఎవరితోనో కోపంగా ఇలా మాట్లాడుతోంది. నువ్వు నన్ను ఎలా కనిపెట్టావో చెప్పు. ఆ మర్డర్ చేసింది నేనే. ఆ మాటలు వినగానే నా చెల్లికి నాకు చాలా భయం వేసింది. ఏదో మర్డర్ అంటుంది, నేనే చేశా అంటుంది, ఎవరితోనో మాట్లాడుతోంది. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామని కీర్తి అన్నది. నేను మాత్రం రాధిక వాయిస్ గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే తన వాయిస్ కంప్లీట్ గా చేంజ్ అయింది. అసలు ఆ వాయిస్ తనది కాదు. సరే, రాధికకి పీడకల వచ్చింది అనుకునే లోపే మా మాటలు విని సడన్ గా రాధిక లేచి తన బెడ్ మీద కూర్చొని ఉంది. ఏదో పిచ్చి పట్టినట్టు ఊగుతుంది. తన జుట్టు మొత్తం ముఖం మీద అడ్డంగా వేలాడుతోంది. తన నోట్లో నుండి ఏవో మంత్రాలు కూడా వినిపిస్తున్నాయి. అది చూసి నాకు నా చెల్లికి చాలా భయం వేసింది. రాధిక ఉన్నట్టుండి లేచి బెడ్ దగ్గర నిల్చుంది. కీర్తి కూడా రాధిక వైపు చూస్తుంది. నాకు నోటి వెంట మాట రావట్లేదు. మేమిద్దరం కళ్ళు పెద్దవి చేసుకొని రాధికనే చూస్తున్నాం. రాధిక నెమ్మదిగా మా వైపు తలను తిప్పసాగింది. తన కళ్ళు పెద్దవిగా మారిపోయాయి. అసలు తను రాధికానే కాదు అన్నట్లు ముఖం మొటమారిపోయింది. నెమ్మదిగా మా వైపు నడుస్తూ వస్తుంది. మాకు చాలా భయం వేస్తుంది. రాధిక ముఖం చూడలేనంతగా మారిపోయింది. రాధిక స్కిన్ కలర్ పేల్ గా మారిపోయింది. కళ్ళు ఎర్రగా రక్తంతో నిండిపోయాయి. నోటి నుండి రక్తం కారుతోంది. తను భయంకరమైన గొంతుతో ఇలా అడిగింది, నన్నింత దారుణంగా చంపింది ఎవరు? నా చావుకి ఎవరు కారకులు? అలా తను మమ్మల్ని అడిగిన వెంటనే నాకు భయంతో స్పృహ తప్పిపోయింది. ఉదయం అవగానే నేను కళ్ళు తెరిచి చూడగా నా చెల్లి నిద్రపోతూ ఉంది. బెడ్ మీద రాత్రి రాధిక వేసుకున్న డ్రెస్ ఉంది. కానీ రాధిక ఎక్కడా కనపడలేదు. నేను నా చెల్లెలు కీర్తిని నిద్రలేపి ఇద్దరం కలిసి కింద హాల్లోకి వెళ్ళి రాధిక కోసం చూశాను. కానీ రాధిక ఎక్కడా కనపడలేదు. చాలాసేపు ఇల్లంతా తిరిగి చూశాను. కానీ రాధిక జాడ ఎక్కడా లేదు. మేమిద్దరం మా ఇంటికి వెళ్ళి రాధిక ఫోన్ నంబర్కి చాలాసార్లు కాల్ చేశాము. కానీ అవుట్ ఆఫ్ రేంజ్ అనే వస్తుంది. మధ్యాహ్నం వరకు మేము చాలాసార్లు కాల్ చేసి చూసాం. కానీ ఉపయోగం లేకపోయింది. ఈవినింగ్ తన ఇంటికి కాల్ చేయగా రాధిక వాళ్ళ అమ్మ ఫోన్ ఆన్సర్ చేసింది. వాళ్ళ అమ్మకి కూడా రాధిక ఏమైపోయిందో తెలియలేదు. మేమందరం చాలా కంగారు పడుతున్నాము. ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి చూశాము. అందరూ మాకేమీ తెలియదనే చెప్పారు.
ఇక నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. పోలీసులు కూడా తన కోసం వెతకడం మొదలుపెట్టారు. తన గురించి అందరినీ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. మమ్మల్ని కూడా గట్టిగానే అడిగారు. కానీ మేము ఆ రోజు రాత్రి ల్యాప్టాప్లో చూసిన వీడియో గురించి ఏమీ చెప్పలేకపోయాము. ఇక నేను నా చెల్లి ఇద్దరం అసలు తన ల్యాప్టాప్లోని ఆ వీడియోలో ఏముందో చూద్దామని వీడియో మీద క్లిక్ చేయగానే ఇలా ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే, దిస్ వీడియో హ్యాస్ బీన్ రిమూవ్డ్ అండ్ నో లాంగర్ అవైలబుల్. డు నాట్ ట్రై టు ఫైండ్ ఇట్. ఇట్స్ టూ డేంజరస్. మొత్తం వెబ్సైట్ అంతా వెతికినా కూడా ఆ వీడియో దొరకలేదు. నాకు నా చెల్లికి ఇక ఆ రోజు నుండి ఒంటరిగా పడుకోవాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ రోజు రాత్రి రాధిక చేసిందంతా గుర్తొస్తుంది. అలాంటి వెబ్సైట్స్ నిజంగానే ఉన్నాయి. కాబట్టి అనవసరంగా వాటిని ఓపెన్ చేసి ప్రాణాలకు మీదకి తెచ్చుకోవడం మంచిది కాదు. రాధికాని ఇంకా తనకి జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోలేను. స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త స్టోరీతో తిరిగి కలుద్దాం. జై హింద్. Subscribe to Skull Telugu Horror Stories.